మనిషిని దేవుడు మక్కువతో తన చేతులతో సృష్టించుకున్నాడు. మట్టిలో నుండి మనిషిని సృష్టించి, ఆ మనిషిని సృష్టించినప్పుడు అతడు జీవించటానికి దేవుడు జీవాత్మను ఆ మనిషిలో ఊదెను అని బైబిల్లో ఉంది. మీరు ఇల్లు కట్టేటప్పుడు ముందుగా ప్లాన్ చేస్తారు. ఇది బెడ్రూము, ఇది మా బెడ్రూమ్, ఇది పిల్లలు ఉండడానికి బెడ్రూమ్, ఇది లివింగ్ రూము, ఇది కిచెన్, ముందుగా ప్లాన్ చేస్తారు. దేవుడు కూడా మనిషిని సృష్టించినప్పుడు మనిషిలో తాను నివసించాలి అని ఒక గదిని సృష్టించాడు. ఆ గది పేరేంటో చెప్పండి? హృదయము. హృదయము అనేది దేవుడు నివసించటానికి దేవుడు నిర్మించుకున్న గది. ఈ హృదయంలో దేవుడు ఉంటే ఆ దేవుని లక్షణాలు మనం కనపరుస్తాం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు దయాదాక్షిణ్యము కలిగినవాడు, జాలి కలిగినవాడు, కనికరము కలిగినవాడు, మంచితనము కలిగినవాడు. ఆ హృదయంలో దేవుడు లేకుండా ఒకవేళ మన జీవితంలో ఈ లోకంలో ఉన్నటువంటి చెడును హృదయంలోకి తెచ్చుకున్నట్లయితే చీకటి వెలుగు కలిసి ఉండవు. దేవుడు వెలుగు సంబంధి, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత పాపము రెండు కలిసి ఉండడం సాధ్యం కాదు. ఎప్పుడైతే మనిషి తన హృదయంలోనికి పాపాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, అసూయను, అపవిత్రతను, కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చరములను హృదయంలోకి తెచ్చుకుంటాడో దేవుడు నివసించే ఛాన్స్ లేదు. ఒకసారి ప్రశ్నించుకోండి, ఈరోజు నీ హృదయంలో నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడా, లేకపోతే నిన్ను నాశనం చేసే లోక సంబంధమైనటువంటి పాపిష్టి కార్యాలు ఉన్నాయా? ఒక మనిషి పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు, అశాంతిని, అసమాధానం తెచ్చుకుంటాడు. అటువంటి మనిషి తనను సృష్టించిన దేవుడిని తన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఆ మనిషి హృదయం పరిశుద్ధం అవుతుంది. దేవుడు నిన్ను నన్ను తన స్వరూపమందు, తన పోలిక చొప్పున, తన లక్షణాలతో మనల్ని సృష్టించాడు. ఆ దేవునితో మనకి కనెక్షన్ లేకపోతే, సెల్ ఫోన్కి పవర్ లేకపోతే, అది ₹1,00,000 సెల్ ఫోన్ అయినప్పటికీ కూడా చిన్నపిల్లల చేతుల్లో టాయ్ లాంటిది, బొమ్మ లాంటిది, ఎందుకు పనికిరాదు? అదే పవర్ కనెక్షన్ ఉందనుకోండి, చక్కగా పనిచేస్తుంది. నువ్వు నేను మనల్ని సృష్టించిన దేవునితో అనుసంధానం కాకపోతే, దేవునితో కనెక్ట్ కాకపోతే, పవర్ లేకపోతే మన జీవితాలు ఆట బొమ్మలే, తోలు బొమ్మలే. తాగేవాడు వచ్చి తాగుదాం రారా అంటే తాగడానికి వెళ్ళిపోతాం, తిరిగేవాడు వచ్చి తిరుగుదాం రారా అంటే తిరగడానికి వెళ్ళిపోతాం, పేకాటాడు వచ్చి రారా పేకాడదాం అంటే పేకాటకి వెళ్ళిపోతాం, ఎటువైపు పడితే అటువైపుకి వెళ్ళిపోతాం, గాలివాటంగా జీవిస్తాం. అలా జీవించకుండా ఉండాలి అని అంటే నేను ఏ ఉద్దేశంతో మనిషి సృష్టించాడో ఆ దేవుణ్ణి నీ హృదయంలోనికి అంగీకరిస్తే ఆ దేవుడు కలిగి ఉన్న లక్షణాలు నువ్వు కనపరుస్తావు, మంచి మనిషిగా జీవిస్తావు. నువ్వు మంచి మనిషిగా జీవించడం వల్ల మంచి సమాజాన్ని ఏర్పాటు చేయగలుగుతావు. ఆ దేవుడు అంటున్నాడు, నేను మీ హృదయం బయట ఉండి తలుపు తడుతున్నాను, మీరు కనుక నన్ను లోనికి రానిచ్చినట్లయితే, నేను మీలో ఉన్నట్లయితే, మీతో ఉన్నట్లయితే మీ జీవితాలు నా వలే నేను మారుస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, నా రక్షణ ప్రసాదిస్తాను, మీరు చేసిన ప్రతి పాపమును క్షమించేస్తాను. అలా క్షమించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు.